వక్ఫ్ బోర్డుకి సంబంధించి మరొక అంశం తెరపైకి వచ్చింది. ఇది ఆల్మోస్ట్ 50 సంవత్సరాల డిస్ప్యూట్ అని చెప్తున్నారు. 1947లోనే ఒక గురుద్వారా, ఢిల్లీలోని ఒక గురుద్వారాని వక్ఫ్ బోర్డ్ క్లెయిమ్ చేసింది. క్లెయిమ్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు దాన్ని వక్ఫ్ బై యూజర్, మనం ఇంతకుముందు చాలాసార్లు మనం మాట్లాడాం, వక్ఫ్ బై యూజర్ కింద దాన్ని క్లెయిమ్ చేశారు. కానీ దాన్ని తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఒకవైపు ఇది ఉంది, ఇంకోవైపు తెలంగాణలో కూడా ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించిన మరొక వివాదం వచ్చింది. అదేంటంటే అది ఆల్మోస్ట్ సీఎంఓలో పంచాయతీ దాకా వెళ్ళింది. సో వక్ఫ్ బోర్డు తెలంగాణ చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుసేని అండ్ సిఇఓ మొహమ్మద్ అసదుల్లా మధ్య ఒక విభేదాలు నెలకొన్నాయి. బోర్డు ఏర్పాటు చేసే విషయంలో తలెత్తినటువంటి పొరపచ్చాలు. ఇది ఆల్మోస్ట్ సీఎంఓ ఇప్పుడు దాన్ని చీఫ్ మినిస్టర్ ఆఫీస్ దాకా ఆ పంచాయతీ వెళ్ళింది. దాని గురించి డిస్కషన్ నడుస్తోంది. సో ఈ రెండు అంశాల గురించి ఒకసారి చెప్తారా? వక్ఫ్ విషయంలో ఈ బోర్డు గురించి తెలంగాణలో ఏం జరుగుతోంది, అట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సుప్రీంకోర్టులో ఒక ఆర్డర్ పెండింగ్ ఉంది సాయి గారు, రిజర్వ్డ్ ఆర్డర్. అది బహుశా హాలిడేస్ తర్వాత, సమ్మర్ వెకేషన్ తర్వాత ఆర్డర్ రావచ్చు. దాంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ కంటెన్షన్ పాయింట్స్ ఏముండే అంటే వక్ఫ్ బై యూజర్. అది కపిల్ సిబల్ చాలా ఆర్గ్యూ చేస్తుంటారు. మనం అందరూ ట్విట్టర్లో కానివ్వండి, లైవ్లో కానివ్వండి, బార్ అండ్ బెంచ్లో చదివిస్తుంటాం. వక్ఫ్ బై యూజర్ అంటే ఆ ప్లేసు వాడుకున్నారు మీరు చాలా సంవత్సరాల నుంచి. ఒక ఈద్గా ఉండొచ్చు, ఒక గ్రౌండ్ ఉండొచ్చు, ఒక మాస్క్ కోసం అడ్జస్టెంట్ పక్కన ఉన్న రోడ్ ఉండొచ్చు. మీరు ఏదైనా చాలా సంవత్సరాల నుంచి వాడుకుంటే అది వక్ఫ్ ప్రాపర్టీ అయిపోతుందని చెప్పి పాత సిస్టంలో ఉండే. కొత్త దాంట్లో తీసేశారు వక్ఫ్ బై యూజర్. అది చాలా పెద్ద కంటెన్షన్. దానికోసం ఇప్పుడు కూడా సుప్రీంకోర్టులో మోదీ గవర్నమెంట్ 3 పాయింట్స్ మీద మేము ఏం యాక్షన్ తీసుకోమన్నారు. ఒకటి అపాయింట్మెంట్ ఆఫ్ వక్ఫ్, సెంట్రల్ వక్ఫ్ బోర్డు, స్టేట్ వక్ఫ్ బోర్డు, మూడవది వక్ఫ్ బై యూజర్. ఈ 3 మేము వీ విల్ నాట్ టచ్ ఇట్ ఫర్ ద ప్రెజెంట్ అని చెప్పారు. కానీ సుప్రీంకోర్టు ఆల్రెడీ ఈ కేసులో తీర్పు ఇచ్చినప్పుడు నాకు డౌట్ ఏమొస్తుందంటే, ఇప్పుడు ఏం చెప్తారు సుప్రీంకోర్టు మెయిన్ కేసులో? యూ ఆల్రెడీ గివన్ ప్రూఫ్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే విట్నెస్ వచ్చి చెప్పారు, నో డాక్యుమెంటేషన్. వాళ్ళ దగ్గర డాక్యుమెంటేషన్ లేదు, వీళ్ళ దగ్గర డాక్యుమెంటేషన్ లేదు. 75 సంవత్సరాల నుంచి ఒక గురుద్వారా అక్కడ ఉంది, షహాద్రా ఏరియా ఢిల్లీలో. ఇది కేసులో వీళ్ళు వచ్చి ఏమంటున్నారంటే 50 సంవత్సరాల ముందు వచ్చి ఈ జగ మాదని చెప్పేస్తున్నారు, వక్ఫ్ బోర్డ్ అని చెప్పేశారు. కానీ ఎవిడెన్స్ ఏం లేదు. వక్ఫ్ బై యూజర్లో డాక్యుమెంటేషన్ లేదు. ఎవరైనా వచ్చి చెప్తారు, నేను ఇక్కడ మొన్న దాకా నమాజ్ పెట్టుకున్నాను, దానికోసం ఈ ప్లేస్ అంతా మాదని చెప్తారు. అది ఒక ప్లే గ్రౌండ్ ఉండొచ్చు, ఒక పార్క్ ఉండొచ్చు, ఒక స్విమ్మింగ్ పూల్ ఉండొచ్చు, మీ ఇల్లు ఉండొచ్చు. మేము అక్కడ వచ్చి నమాజ్ చేసాం, 3 సార్లు చేసాం. దానికోసం వక్ఫ్ బై యూజర్లో అది వక్ఫ్ ప్రాపర్టీ అయిపోయిందని. ఇంత రిడిక్యులస్ లా ఉండే మన దగ్గర. ఆలోచించండి, ఆ లాని ఇప్పుడు తీసి పక్కన పడేశారు. సో ఈ జడ్జ్మెంట్లో ఈ వక్ఫ్ బోర్డ్ గురించి వాళ్ళు ఆర్గ్యూ చేస్తుంది ఏంటంటే, వక్ఫ్ బై యూజర్ సమ్ కైండ్ ఆఫ్ గురుద్వారా వాజ్ బిల్ట్ ఓవర్ ద మాస్క్. అక్కడ ఒక మాస్క్ ఉండే అంట ముందు, దాని మీద గురుద్వారా కట్టారండి. ఎందుకంటే వాళ్ళకి పని లేదండి గురుద్వారా వాళ్ళకి ఎంతో ప్లేస్ ఉండే కట్టడానికి. 45 కన్నా ముందు కదా అది. జస్ట్ అట్ 47 ఇండియాస్ ఇండిపెండెన్స్ కాగానే అనమాట. సో ఈ కోర్టు ఏమన్నారంటే, సారీ, మీ దగ్గర ప్రూఫ్ ఏం లేదు. మీరు చాలా జడ్జ్మెంట్ సుప్రీంకోర్టు ఉంది సాయి గారు. ఇన్ఫ్యాక్ట్ దే కోర్టెడ్ లాహోర్ హైకోర్టు జడ్జ్మెంట్ 1937 వక్ఫ్ బై యూజర్ చెప్పడానికి. ఏంటి వక్ఫ్ బై యూజర్? సో ఈ కేసులో నేను ఎందుకు తీసుకొచ్చారంటే, ఈ పాయింట్ ఆఫ్ డిబేట్ సాయి గారు ఇవాళ మనం డిస్కస్ చేయాల్సింది ఎందుకంటే, దిస్ ఈజ్ ఇంపాక్టింగ్ ద మెయిన్ జడ్జ్మెంట్ రాబోతుంది. దాంట్లో వక్ఫ్ బై యూజర్ అనేది చాలా పెద్ద కాంపోనెంట్ ఉంది. ఎంత పెద్ద కాంపోనెంట్ అంటే ఆల్మోస్ట్ మీకు 60 నుంచి 70% ప్రాపర్టీలు వక్ఫ్ బై యూజర్ కింద పోతుంది. అది ఇప్పుడు దాకా దాని క్వాంటిఫికేషన్ కూడా రాలేదు. ఎందుకంటే ఈ కపిల్ సిబల్ ఆల్సో అడ్మిటెడ్ ఇన్ ద కోర్ట్, రిజిస్ట్రేషన్ జరగలేదు, చాలా సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్ జరగలేదు. అండ్ తప్పు అయితే స్టేట్ గవర్నమెంట్ మీద వేసేశారు. ట్రస్ట్ ఓనర్స్ ప్రాబ్లం కాదు, ముత్తావిలీల ప్రాబ్లం కాదు, స్టేట్ గవర్నమెంట్ రిజిస్టర్ చేయలేదని చెప్పారు. ముందు ఆయన రిజిస్టర్ చేయక్కర్లేదని చెప్పి ఆర్గ్యూ చేశారు. తర్వాత వెన్ సాలిసిటర్ జనరల్ ప్రూవ్డ్ దట్ నో, రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచో 1939 నుంచి ఓపెన్ ఉంది, చేయాల్సింది ప్రాపర్టీ చేయలేదు. ఎందుకంటే చేస్తే మీకు డాక్యుమెంటేషన్ ఇవ్వాల్సి వస్తుంది, లేకుంటే ప్రూఫ్ ఇవ్వాల్సి వస్తుంది. మేము వెళ్ళి మేము అక్కడ నమాజ్ చదివా అని చెప్పేసి ఆ ప్లేస్ మీద అని చెప్పలేరు మీరు. సో ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట ఈ జడ్జ్మెంట్. ఎందుకంటే దీని మీద, ఎందుకంటే సాయి గారు బెస్ట్ పార్ట్ ఇస్ 2011లో యాక్చువల్లీ ఢిల్లీ హైకోర్టు 2010లో ఒక జడ్జ్మెంట్ ఇచ్చారు. వీఆర్ ఇన్ 2025. ఆలోచించండి మన సుప్రీంకోర్టు స్పీడ్. 2011లో దిస్ మ్యాటర్ కేమ్ టు సుప్రీంకోర్టు. ఇప్పుడు మనం 2025లో తీర్పిచ్చారు. దీంట్లో బెస్ట్ పార్ట్, దీనికన్నా ముందు ఎప్పుడు విన్నారంటే 12 సంవత్సరాల ముందు జస్టిస్ ఏకే సిక్రీ అని చెప్పి ఒక జడ్జి ఉన్నారు సుప్రీంకోర్టులో. ఆయన చేంబర్లో విన్నారు. చేంబర్ అంటే పబ్లిక్ హియరింగ్ ఉండదు. జడ్జి చేంబర్లో లాయర్లు ఇద్దరు వెళ్తారు, వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు, అండ్ జడ్జ్ విల్ గివ్ అ డెసిషన్. ఆ రోజు డెసిషన్ ఇవ్వలేదు, ఆయన పాసిబ్లీ నెక్స్ట్ జడ్జికి ఇచ్చేసారేమో, ఆయన రిటైర్ అవుతున్నా, ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు 2025లో తీర్పు వచ్చింది. చాలా ఫాస్ట్ సుప్రీంకోర్టు. దీంట్లో అర్థమైపోతుంది. ఎనీవే, దేరాయి దుస్తాయి అంటారు హిందీలో, బెటర్ లేట్ దెన్ నెవర్ అని చెప్తారు ఇంగ్లీష్లో. కానీ దిస్ పర్టికులర్ జడ్జ్మెంట్ ఇస్ బిగ్ ప్రూఫ్. రేపు మీరు కూడా వెళ్ళి, ఎవరైనా వెళ్ళి వక్ఫ్ బై యూజర్ అని చెప్పి ఎవడో ఇచ్చి వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ కొట్టేసిన దానికి ఈ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ పనికొస్తుంది సాయి గారు. అదొకటి. నెక్స్ట్ వన్, మీ తెలంగాణ వక్ఫ్ బోర్డు గురించి చెప్పారు.
అక్కడ వర్క్ చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేని అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మొహమ్మద్ అసదుల్లా, వీళ్ళిద్దరు గురించి బోర్డు మీటింగ్ గురించి ఒక పెద్ద గొడవ జరిగింది. ప్రాబ్లం ఏమైతుందంటే సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పారు, దిస్ జడ్జ్మెంట్ దట్ ఈస్ వక్ఫ్ బోర్డ్ గురించి నడుస్తున్న కేసు, దాన్ని ఆర్డర్ పెండింగ్లో పెట్టాము, కానీ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ ఈజ్ ఇన్ ఫోర్స్ యాజ్ ఇట్ ఈస్. ఆ లా ఎక్కడ స్టే చేయలేదు. చాలామంది పండుగ చేసుకున్నారు ఫస్ట్ టైం సుప్రీంకోర్టులో వచ్చిన, సుప్రీంకోర్టు స్టే ఇచ్చేసారు, ఏమి ఇవ్వలేదు స్టే ఇవ్వలేదాకా. ఇన్ఫ్యాక్ట్ బీజేపీ రూల్ స్టేట్స్ లైక్ ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ కానివ్వండి, మిగతా హర్యానా లాంటి స్టేట్స్లో వాళ్ళు ఆల్రెడీ మార్పులు తెచ్చుకున్నారు. వక్ఫ్ బోర్డులో కాంపోజిషన్ కానివ్వండి, ల్యాండ్ రిజిస్ట్రేషన్ కాంపోనెంట్ కానీ చాలా మటుకు వర్క్ స్టార్ట్ అయింది సాయి గారు. ఇక్కడ కాలేదు తెలంగాణలో, ఎందుకంటే మనకు అందరూ తెలుసు ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది అనేది. ఇప్పుడు ఏమంటున్నారు, ఈ సీఈఓని మార్చాలంటున్నారు ఫస్ట్ ఈయన హుస్సేని, ఎందుకంటే సీఈఓ ఈజ్ అ జాయింట్ సెక్రటరీ లెవెల్ ఉండాలి, ఈయన అండర్ సెక్రటరీ లెవెల్ ఉన్నాడు. చిన్న లీగల్ పాయింట్, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు అది. కానీ ఆయన ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ ఇప్పుడు మొదలైతే ప్రాబ్లం అవుతుంది. అప్పుడు కాగితాలు అడుగుతారు. మనకు తెలుసు, మనకు చాలా మటుకు దిల్సుఖ్ నగర్ వైపు అటువైపు అంతా ల్యాండ్లన్నీ, మల్కాజిగిరి వైపు కూడా కొన్ని 700 ఏకర్లు వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ అని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఇదంతా రిజిస్ట్రేషన్ చేపియాలి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చెప్పి అప్పుడు బయటకు వస్తుంది, అంత చాలా క్లారిటీ అవుతుందన్నమాట. సో ఇప్పుడు జరిగే ప్రాబ్లం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న చెప్పే దాని ప్రకారం యూ హ్యావ్ టు రీకాన్స్టిట్యూట్ యువర్ వక్ఫ్ బోర్డ్ స్టేట్ లెవెల్లో. కానీ ఇప్పుడున్న దీని ప్రకారం సీఎం ఆఫీస్ దాకా వెళ్ళింది. మీరు చెప్పినట్ల సీఎం ఆఫీస్ ఏం చెప్పారంటే సుప్రీంకోర్టులో సెంట్రల్ గవర్నమెంట్ అఫిడవిట్ ఫైల్ చేశారు, ఇన్ విచ్ ఇట్ ఇస్ క్లారిఫైడ్ దట్ ద ఎగ్జిస్టింగ్ బోర్డ్ నీడ్ నాట్ బి డిజాల్వ్డ్ ఇమీడియట్లీ అండ్ షుడ్ ద వక్ఫ్ బోర్డ్ బై యూజర్ క్లాస్ ఎన్ఫోర్స్డ్. అంటే ఈ రెండు మీరు చేయక్కర్లేదు. ఒకటి, వక్ఫ్ బోర్డు ఉన్నది అట్లనే ఉంటుంది, నో చేంజ్. ఎందుకంటే ఈ సుప్రీంకోర్టు ఫైనలీ డిసైడ్ చేసేదాకా 3 పాయింట్ల మీద సుప్రీంకోర్టు ఆర్గ్యూ చేస్తున్నారు సుప్రీంకోర్టులో. మిగతా అంతా ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 97% ఆఫ్ ద కేస్ ఆఫ్ ద లా ఇస్ ఇన్ ఫోర్స్. ఈ 3 పాయింట్ దాంట్లో ఒకటి, వక్ఫ్ బోర్డు ఇప్పుడున్న వక్ఫ్ బోర్డు డిజాల్వ్ చేయాలని అది చేయక్కర్లేదు. అది ఎప్పుడు దాని పీరియాడిసిటీ ఎప్పుడు అయిపోతుంది, దాని వ్యాలిడిటీ ఎప్పుడు అయిపోతుంది, అప్పటి నుంచి మీరు కొత్త బోర్డు తీసుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో బోర్డు ఇస్ ఆల్రెడీ గాట్ డిజాల్వ్డ్. ఈ జడ్జ్మెంట్ వచ్చే ముందని యాక్ట్ అయ్యే ముందే డిజాల్వ్, కానీ కొత్త కమిటీని పెట్టలేదు. అక్కడ పెద్ద ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు, ఎందుకంటే కమిటీ లేదు, ఏం లేదు, ఇప్పుడు వక్ఫ్ కమిటీ లేదు. ఏం చేస్తారు? సో సీఈఓ నడిపిస్తున్నారు అనమాట మొత్తం. ఇక్కడ ఈయనకు కూడా అదే భయం. ఇక్కడున్న మన తెలంగాణలో అక్కడ చైర్మన్ భయం అంటే సీఈఓ మొత్తం డిసిషన్ తీసుకుంటాడు, ఆయన బోర్డు మీటింగ్ పిలుస్తున్నాడు, చేయకూడదని చెప్పి సీఎం ఆఫీస్ దాకా తీసుకెళ్లారు. స్టేట్ గవర్నమెంట్ ఒక లీగల్ అడ్వైస్ అడిగారు, వాళ్ళ సాలిసిటర్ జనరల్, అటార్నీ జనరల్ అడిగి ఉంటారు, ఏంటి ఇది, ఏం చేయాలి మనం, దీన్ని కొత్త కమిటీని పెట్టక్కర్లేదు, దట్ ఇస్ వెరీ క్లియర్ అనమాట. కానీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ప్రాపర్టీస్ నడవాల్సింది. రేపు ఎవరైనా వెళ్ళి ఛాలెంజ్ చేస్తే ఇక్కడ తెలంగాణ హైకోర్టులో ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ జరగలేదు, యాజ్ పర్ లా జరగాల్సి ఉండే, వక్ఫ్ బై యూజర్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ బై డీడ్ ఇచ్చారా, బై ట్రస్ట్ ఇచ్చారా, ఏం నాకు తెలియదు, కానీ చేయాలంటే కాగితాలు కావాలంటే కాగితాలు లేవు అంటున్నారు. కానీ సుప్రీంకోర్టు ఏమన్నారు, 150 సంవత్సరాల పాత అంటే కాగితాలు ఉండవు అంటున్నారు. కానీ రామ్ జన్మభూమికి వచ్చి అడిగారు, గుర్తుందా సాయి గారు, రామ్ జన్మభూమిలో అడిగారు కాగితం ఎక్కడ, ప్రూఫ్ ఏముంది అని. అది ప్రాబ్లం. విల్ నాట్ డిస్కస్ దాట్ హియర్. కానీ ఇక్కడ జరిగిన దాంట్లో ఈ 2 పాయింట్ చాలా ఇంపార్టెంట్ సాయి గారు. అందరూ మర్చిపోయారు వక్ఫ్ బోర్డు గురించి, కేసు గురించే మర్చిపోయారు. కానీ డెఫినెట్గా సెంట్రల్ గవర్నమెంట్లో ఉత్తరప్రదేశ్లో చూడండి సాయి గారు, ఇంప్లిమెంటేషన్ మొదలైంది, పోర్టల్ ఓపెన్ చేసేసారు రిజిస్ట్రేషన్కి, మీరు రిజిస్ట్రేషన్ చేయండి అని చెప్పేసి. సో స్టేట్ గవర్నమెంట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ రిజిస్ట్రేషన్ స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉంది. ఇది కోర్టులో అడ్మిట్ చేశారు కపిల్ సిబల్, ఇండివిజువల్స్ కాదు, స్టేట్ గవర్నమెంట్ రిజిస్టర్ చెప్పారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీకు వక్ఫ్ బోర్డులో ఉన్న ల్యాండ్స్ని రిజిస్టర్ చేయాల్సిందే, అది రెస్పాన్సిబిలిటీ స్టేట్ గవర్నమెంట్ ఏం చేయాలంటే దాంట్లో ఏమేమి స్టేట్ గవర్నమెంట్లో డాక్యుమెంట్స్ కావాలనో, వక్ఫ్ బై యూజర్ ఉండొచ్చు, వక్ఫ్ బై డీడ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, డొనేషన్ ఉండొచ్చు, కానీ అదంతా కంప్లీట్గా లీగల్గా చేయాల్సి వస్తుంది. ఏదో పాత సిస్టంలో నడవదు. ద లా ఈజ్ ఇన్ ఫోర్స్. వక్ఫ్ బిల్ ఎక్కడ పోలేదు సాయి గారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.